తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అంబర్పేట డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ను టచ్ చేస్తే రాష్ట్ర అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలపై విచారణలపై చూపుతున్న ప్రేమ తెలంగాణ ప్రజలపై లేదని ఆయన ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన జాతిపిత కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉండేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మల్లికార్జున యాదవ్, లింగారావు, సతీష్, జాకీబాబు, ఆమనూర్ సతీష్, అజార్, సలీం, హైమద్ అలీ, మహమ్మద్ షానూర్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఇవాళ మా డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో, అలాగే మా ఉద్యమకారులు లింగారావు గారు కూడా ఇలా దిష్టిబొమ్మని తగలడానికి ప్లాన్ చేశారు. ఇవాళ చూస్తున్నాము ప్రభుత్వ వైఖరిని. రోజు ఒక తీరుగా ఆయన డల్లాస్ లో కూర్చొని చంద్రబాబుతో మీటింగ్ పెట్టుకుంటా ఇవాళ ఏదో ఒకటి చేస్తుంది. రోజుకొకటి. ఒకరోజేమో హరీష్ రావు అన్నని రమ్మంటాడు, ఒకరోజేమో కేటీఆర్ అని రమ్మంటాడు. ఇవాళ ఎక్కడ ఏమి చెప్తలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమి అక్కడ ఆధారాలు లేవు, ఏమి లేవు. అయినా ఏదో ఒక విధంగా పిలవాలి, కూర్చోబెట్టుకోవాలి, పొద్దున్న రాత్రి వారు కూర్చోబెట్టుకొని పంపించాలి. ఇదే పద్ధతి అయిపోయింది ప్రభుత్వం. కాబట్టి మేము కూడా ఇలా నిరసన చెప్తున్నాము. ఎందుకంటే ఒక్కసారి అనుకుంటాం, రెండుసారి కూడా ఇలా తెలంగాణ జాతిపిత, తెలంగాణ తెచ్చినైనా ఇవాళ మనం చూస్తున్నాం. ఇలా తెలంగాణలో నువ్వు సీఎం అయినావంటే నువ్వు అదే చంద్రబాబు అంటే సీఎం అవుతుంటివా కాకపోతుంటివి. కానీ ఇవాళ నువ్వు తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణలో ఒక సీఎం రాగలను అంటే దాని ఏ రోజు వచ్చింది, అది ఇలా మా కేసీఆర్ అన్న వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, మీరు ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఒకటి చెప్తున్నాము, ఎందుకంటే మేము ఇప్పటిదాకా చూసినాం. ఎందుకంటే సరే రెగ్యులర్ గా పిలుస్తున్నారు కదా, వాళ్ళకి ఏం అదలేదు. కానీ నువ్వు కేసీఆర్ని టచ్ చేసినావు, నువ్వు చాలా పద్ధతి కాదు ఇది. ఎందుకంటే కేసీఆర్ టచ్ చేసినావు కాబట్టి నువ్వు ఇది ముందు బాగా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మేము ముందే చెప్తున్నాము, ఇది చాలా మంచి పద్ధతి కాదు. నువ్వు డల్లాస్ లో కూర్చొని ఇలా అక్కడ ఉన్నది, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో మీరు చూస్తున్నారు. ప్రభుత్వం ఏం ఇక్కడ చూడొక్కసారి జనాలు వెళ్తే అల్లాడిపోతున్నారు. ఇక్కడ కాదు దోమలు కొట్టడం లేడు, ఒక లైట్లు వేస్తే లేడు, ఎవరు లేడు. ఇవన్నీ వదిలేసి ఏమైనా ఈ బీఆర్ఎస్ ఎట్లా తొక్కాలి, ఆ చంద్రబాబుతో అక్కడ మీటింగ్ పెట్టి ఈ బీఆర్ఎస్ ఎట్లా తొక్కాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, అక్కడ చంద్రబాబుకి ఏం పని లేదు, మీకేం పని లేదు. ఇది మానుకోవాలని మేము కోరడం జరుగుతుంది. లేకుంటే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్తున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మేము అనుకోలే, 2 నిమిషాలు పిలవగానే మా కార్పొరేటర్ కానీ, మా సీనియర్ నాయకులు కానీ, ఉద్యమ నాయకులు కానీ, మైనార్టీ సోదరులు కానీ అందరూ ఇలా చేద్దామంటే ఎంత కసితో ఉన్నారు. ఇలా మా సీఎం రేవంత్ రెడ్డిని ఈ తీవ్రంగా ఖండిస్తూ కేసీఆర్ ఏజ్ కు ఉన్న రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన విచారణ చేయడం మాకు తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపు ఎంతసేపు అయినా రేపు మన కేసీఆర్ కు కానీ ఎక్కువసేపు మన హరీష్ రావు చేస్తే ఏమి చేయలేరు, దానికన్నా ముందు కేటీఆర్ చేస్తే ఏం చేయలేరు. అదే విధంగా రేపు కేసీఆర్ గారిని ఎక్కువసేపు పెట్టి ఏమైనా విచారణ టైం కూడా చేశారనుకో, ఇలా డివిజన్లనే అయినాయి, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇవే దారుణాలు అవుతాయి. కావున తొందరగా ఏమో రేపు మాకు రిజల్ట్ కావాలి. ప్రజల పాలన వ్యక్తిటే ఏమన్నా అడుగుతారు. ఒకరోజు తొండలు ఇచ్చి పెడతా అంటారు, ఒక రోజు ఏమో కళ్ళు ఇస్తా అంటాడు, ఒక రోజు పేగులు ఇచ్చి పెడతా అంటాడు. నువ్వు అయ్యా రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తున్నావా, ఎందుకు ఏమైనా పాలన చేస్తున్నావా? ఇవన్నీ కేసులు అక్రమంలో మానుకొని ఇమీడియట్లీ ఏముందో ప్రజలకు న్యాయం చేయాలని చెప్తున్నాం. అదే వరకు ఇవన్నీ కేసులు మానుకొని ఎలా విధంగా పరిపాలన చేయాలి ఈ సందర్భంగా తెలియజేయాలి. జై తెలంగాణ.
పెట్టిన రేవంత్ రెడ్డి, అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి, అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, చెట్టు మీది కొంగ, రేవంత్ రెడ్డి దొంగ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి, అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి, అక్రమ కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి. లేవాలా రేవంత్ రెడ్డి కోసం మేము లేవాలా అంటున్నా కాదు. కేసీఆర్ కట్టొస్తే మీరే పెట్రోల్ కోసం తెస్తాం. ఇదే పద్ధతి అండి. తెలంగాణ కేసీఆర్ ఆలోచన చేసి రేవంత్ రెడ్డి పోయి చెప్పండి. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఇదే పద్ధతి. డౌన్ డౌన్ జై తెలంగాణ. పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం.